హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి, ఇది నేను అల్లం పెట్టుకుంటున్నానండి. నేనైతే ఇది గ్రో బ్యాగ్ నేను మళ్ళీ తయారు చేసుకున్నాను, కుట్టుకున్నానండి. ఇది కింద కొంచెం మట్టేసి ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్, ఆకులు, కిచెన్ వేస్ట్ అన్నీ అడుగున వేసేసానండి. పెద్ద గ్రో బ్యాగ్ కదా, అందుకని సగం వరకు ఆకులు అవన్నీ వేసేసి ఇదిగో దీనిలాగే సేమ్ ఇది కూడా అంతే అలాగే చేసుకున్నాను. ఇది కూడా అలాగేనండి చేసేసుకుని నేను దీని నిండా ఇప్పుడు మట్టేసేసి అల్లం పెడతానండి. నేను చూపిస్తున్నాను మీకు. ఓకేనండి, చూద్దాం, మట్టేద్దాం. ఇదిగోనండి, ఈ అల్లానికి కలుపుని మట్టిలో ఇసుక కలిపానండి. కంత ఎర్రమట్టి మంచిది, ఇప్పుడు కొత్త మట్టి ఎర్రమట్టి వేసానండి. అలాగే నేను అది కిచెన్ కంపోస్ట్ చేసుకున్నది ఇదిగోనండి, ఇది కూడా వేసాను. ఇదిగో ప్యాడెరు ఏమో కొంచెం వేసానండి. వేసి ఇదంతా కలిపేసుకుని కిందేమంతా మనం కిచెన్ వేస్ట్ వేసేసి పైన ఇది మట్టి వేసేస్తున్నాను. వేసేసి నేను ఇప్పుడు అల్లం పెట్టేస్తానండి. ఓకేనా, కొంచెం ఎక్కువ పట్టిందండి ఇది మట్టి కూడా నాకు, ఎందుకంటే పెద్ద గ్రో బ్యాగ్ కదా, అందుకని ఇలా పెట్టాను. ఇంకా కొంచెం హైట్ తగ్గినా పర్వాలేదండి, దీనికి ఇంత మట్టి కూడా అవసరం లేదు, కానీ నాకు ఉంది కదా అని ఇంకా నేను వేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు ఇదిగోనండి అల్లం నేను ఒక నెల క్రితమే తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకున్నానండి. ఒక చిన్న క్లాత్లో వేసేసి కట్టేసి పక్కన పెట్టేశానండి. ఒక నెల అయిందండి ఇదిగోనండి. ఇప్పుడు ఇది ఇట్లా మొలకలు వస్తున్నాయి. ఇదిగోనండి, ఇలా మొలకలు వచ్చేస్తున్నాయి. ఇగో అన్నీ కూడా ఇది ఇలా మొలకలు వస్తున్నాయి, జర్మినేషన్ అవుతున్నాయండి. ఇదిగో ఓకేనండి. ఓకే, అంతేనండి. కొంచెం లోపలికి ఇలా తవ్వుకుని ఇలా పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం దూరంగా అలా పెట్టేసుకుంటే, పెద్దది కదండి ఇది గ్రో బ్యాగ్, అందుకని మనకి ఇలా జర్మినేషన్ అవ్వటం అయితే కనుక తొందరగా మనకి మొక్కలు వస్తాయండి. అల్లం అందులో మనకి జర్మినేషన్ అయిందో లేదో, కుళ్ళిపోద్దేమో అన్న డౌట్ మనకి రావక్కర్లేదండి. ఇంకా ఇంచక్క అంతేనండి, మొత్తం పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇది 9 నెలలు పంట అండి. ఇది 9 నెలలకి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మరీ 6 అవర్స్ 8 అవర్స్ అట్లా ఎండ ఏమీ అవసరం లేదండి. ఒక 4 గంటల ఎండ వచ్చినా సరిపోతుందండి. సెమీ షేడ్లో పెట్టుకున్న ఏదైనా చెట్టు కింద కానీ ఏదైనా బాల్కనీలో కూడా మనం పెంచుకోవచ్చండి ఈ అల్లాన్ని అయితే. ఓకేనండి, ప్రీవియస్ వీడియో కూడా చూడండి మీరు, అందులో కూడా నేను అల్లం పెంచానండి. మామిడి అల్లం, నార్మల్ అల్లం కూడా నేను హార్వెస్ట్లు చూపించాను. మీరు అందులో చూస్తే తెలుస్తుందండి. నాటుకుంటమే కదండి, హార్వెస్ట్లు చూపించాను నేను, అందులో కూడా చూడండి మీరు. ఓకేనండి, ఇప్పుడు మనం వాటరింగ్ చేసుకుందాం. ఇది డ్రైనేజ్ ప్రాపర్ చాలా బాగా ఉండాలండి. మీరు డ్రైనేజ్ మాత్రం వాటర్ వెళ్ళకుండా కనుక ఉండిపోతే కుళ్ళిపోద్దండి అల్లం. అందుకని రోజుకొకసారి కొంచెం వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. పొద్దున్న సాయంత్రం అవసరం లేదు. చెట్లు మనకి మొక్కలు పైకి వస్తాయి కదండి, ఇంత బారు వచ్చేస్తాయండి. వచ్చిన తర్వాత పడిపోకుండా కొంచెం సపోర్ట్గా ఏదైనా ఇలా పైకి ఇలాంటి కర్రలు కట్టుకునండి, వాటికి దారం కింద కట్టుకుంటే ఉంటాయి. ఏదైనా సపోర్ట్ ఇచ్చుకోవాలి పడిపోకుండా. అంతేకాదు మొక్కలు వచ్చిన తర్వాత కుళ్ళిపోకుండా చూసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయిపోయినా కుళ్ళిపోతుందండి. అందుకే నేను కొంచెం ఇసుక కూడా వేసుకున్నానండి. నేను ఇసుక ఏం చేస్తుందంటే మట్టిలో ఉన్న చెమ్మంతటిని కూడా ఇసుక లాక్కుంటుందండి, హెల్ప్ అవుతుంది దానికి. అలానే ఆరిపోకుండా, అలా డ్రై అయిపోకుండా ఉంటుందండి. అంతేకాకుండా లూజ్గా కూడా ఉంటుందండి. దీనికి ఎప్పుడు కూడా కొంచెం లూజ్ ఉండాలండి. మట్టి గట్టిగా ఉండకూడదు. ఏరు వ్యవస్థ కదండి, అది ఏరుని బట్టి వస్తుంది కాబట్టి అది, అందుకని మనం కొంచెం లూజ్గా ఉండాలండి అది. ఓకేనా, వాటరింగ్ చేసుకున్నాం కదండి, ఇంతేనండి అల్లం. మనం దీన్ని జాగ్రత్తగా పొద్దున్న సాయంత్రం కొంచెం పొద్దున్న ఒక పూట మంచిగా వాటర్ పోసేసి చూసుకుంటూ ఉంటే సరిపోతుందండి. కొంచెం మొక్కలు అవి వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను, మొత్తం చూపించి దీని హార్వెస్ట్ కూడా మీకు చూపిస్తాను నేను. ఓకేనండి, ఇదేనండి పెంచుకుంటాం. కొంచెం మొక్కలై పైకి వచ్చిన తర్వాత కొంచెం వర్మి కంపోస్ట్ లాంటిది కూడా ఏదైనా వేసుకుంటూ ఉంటే బలంగా వస్తుందండి. ఇంకొకటండి,
అల్లానికి ఎప్పుడునండి ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లోనే పెట్టుకోవాలండి. ఓకేనా? ఇలా లోతుగా ఉన్న దాంట్లో పెట్టకూడదండి. ఎందుకంటే పెట్టొచ్చు, అది ఇలా వెడల్పుగా వెళ్తుందండి, ఇలా పలకల్లాగా వెళ్తుంది, ఇలా ఇలా వెళ్తుందండి అల్లం ఎప్పుడు. అందుకని మనం ఇలా వెడల్పుగా పెట్టుకుంటే అన్నీ కూడా ఇలా పెరుగుతాయి అన్నమాట. ఓకేనా? ఇది కూడా అల్లమేనండి, ఇది కూడా పెట్టుకున్నాను. ఇది ఒక వారం రోజులు తేడా అండి, దీనికి వారం అయింది ఇది పెట్టుకుని. ఓకేనండి, ఇది ఇందులో కూడా పెట్టుకున్నాను నేను. ఈ రెండు కూడా అల్లం పెట్టుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్ అండి.